మీరు వీడియోలో చూస్తున్నది మన హైదరాబాద్ లోని ఇమ్లీబండ్ ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అండి. అక్కడ చూడండి మీరు ఏ విధంగా అయితే మూసీ నది ప్రవహిస్తుందో పరివాహక ప్రాంతాల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ కానివ్వండి, డిఆర్ఎఫ్ కానివ్వండి, అక్కడ మన జిహెచ్ఎంసీ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు, ఆల్ పార్టీల వాళ్ళు, ప్రతి ఒక్కరు స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు కూడా హైదరాబాద్ లో ఏ విధంగా అయితే వరదలు పొంగిపొర్లుతున్నాయో దాని గురించి వారు సేవలు చేస్తున్నారు. ప్రజల్ని కూడా నేను కోరుతున్నాను, దయచేసి మీరందరూ లోతట్టు ప్రాంతాల్లో, ముప్పు ప్రాంతాల్లో ఉంటే మీరు సురక్షితమైన ప్రాంతాలకు మరియు ఏదైతే రిలీఫ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ చేరుకోవాలని, మీ అందరినీ సురక్షితంగా ఉండాలని కోరుతున్నాను. మరియు ఎవరెవరైతే హైదరాబాద్ ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళు కూడా దయచేసి మీరు ఎంజీబీఎస్ పరిస్థితులు చూస్తున్నారు. హైదరాబాద్ లో ఏదైతే పొంగిపొర్లుతున్న మూసా నది మరియు తదితర నదుల వైపు మీరు గమనించి మీ ప్రయాణాలు ఏవైనా ఉంటే వాటిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్ళాలని, అనవసరంగా మీరు ఇబ్బందుల్లో ఇరుక్కోరాదని కోరుతూ, ఏదైతే ఈ మన హైదరాబాద్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ వరదల్లో మీ వల్ల అయినా సాధ్యమైనంత వరకు ప్రజల్ని ఆదుకోవాలని, ముందుకు రావాలని, రిలీఫ్ వర్క్స్ లో ముందుండాలని సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి అండ్ న్యాయ తరఫు నుంచి కూడా కోరుతున్నాను. మనం కూడా అక్కడ రిలీఫ్ వర్క్స్ లో మన టీం సభ్యులు చాలా మంది పాల్గొంటున్నారు. ఖచ్చితంగా మీరు కూడా మీ వల్ల అయినా తోచిన సాయం చేస్తూ ముందుకు సాగాలని. ప్రకృతి విపత్తుల్లో అంటే నేచురల్ కాలమిటీస్ లో చాలా మంది రాజకీయంగా విమర్శలు చేయడానికి సామాజిక మాధ్యమాలని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వాడుకుంటున్నారు. వాడుకోవడం కరెక్టే. వారికి రిలీఫ్ అనేది అందకపోతే, వారికి సరిగా ఏదైతే ప్రభుత్వం అందించాల్సిన సౌకర్యాలు అందించకపోతే మనందరం విమర్శించడంలో తప్పులేదు. కానీ పూర్తిగా విమర్శలే చేస్తూ మనం బాధ్యత కలిగిన పౌరులుగా మనం ఏ విధంగా అయితే అక్కడ ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని, వరదల్లో ఉన్న వాళ్ళని ఆదుకునే అంశాలు కూడా పరిశీలించి ఆదుకోవడానికి కూడా మీ వల్ల అయినా సహాయం చేస్తూ, అవగాహన కల్పిస్తూ, ఏదైతే హెచ్చరికలు ఉన్నాయో వారు వెలువడిస్తున్నాయి వరదలకు సంబంధించినవి మీ అందరూ వైరల్ చేస్తూ, నేను కూడా మన సమ్మాన్ ఎన్జిఓ తరఫున సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి అండ్ న్యాయ సంస్థ తరఫున చాలా మంది రిలీఫ్ వర్క్స్ లో అక్కడ పనిచేస్తున్నారు. ఖచ్చితంగా మీరు కూడా ఇలానే ముందుకు రావాలని, విమర్శలు కూడా చేయాలి, బాధ్యత కలిగిన పౌరులుగా ముందుకు కూడా రావాలని కోరుకుంటూ, మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.